అక్షయ, నానమ్మ వాళ్ళు మనవడు మనవరాలు అని ఆట పట్టిస్తుంటే ఏమీ జరగనట్టు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ ఎలా మేనేజ్ చేసావు అక్షయ? లేకపోతే మనకక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్పి వాళ్ళ సంతోషాన్ని దూరం చేయమంటారా? జరిగింది మన వాళ్ళకి తెలియకపోవడమే మంచిది. ఆ దేవుడి దయ వల్ల మనం క్షేమంగా ఇంటికొచ్చాం కదా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నారండి? ఏం లేదు అక్షయ, మొదట వాళ్ళు మనతో సరదాగా కలిసిపోయి మనల్ని డైవర్ట్ చేసి టైం చూసుకొని మనపై అటాక్ చేశారు. ఆలోచిస్తే ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని నాకు క్లియర్గా అర్థమవుతోంది. కానీ అక్కడ మనపై అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఇదంతా ఎవరు చేయించారో, మనపై అటాక్ చేసిన వాళ్ళని ఎవరు డైరెక్ట్ చేశారో నాకు తెలుసండి. వాళ్ళని మిస్టర్ మోహన్ రావు. అక్షయ, హేయ్, నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఎంత ధైర్యం నీకు? నేను మీ నట్టింట్లోకొచ్చి ఒక్కసారి పేరు పెట్టి పిలిచాను. ఇదే అడుగు నేను కోర్టులో పెట్టుంటే అక్కడ మిమ్మల్ని 3 సార్లు పిలిచి మిమ్మల్ని బోన్లో నిలబెట్టేవాళ్ళు. హేయ్, ఏమైంది నీకు? నా ఇంటికొచ్చి నా ముందు నిలబడి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? పిచ్చిగానే ఎక్కిందా? ఇప్పుడు నీ గురించి బయట పెడితే పిచ్చి నాకు కాదు, నీకెక్కుతుంది మిస్టర్ మోహన్ రామ్. హేయ్ ఏయ్, నోర్ మూయ్. మధ్యలో మాట్లాడితే ఇటు నుంచిటే పైకి పంపిస్తాం. అమ్మా అక్షయ, ఏమైందమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీ ఆయన్ని పేరు పెట్టి పిలిచానని తప్పుగా అనుకోకండి అత్తయ్య. మిమ్మల్ని మాత్రం నోరారా అత్తయ్య అని పిలుస్తున్నాను. కానీ మీ ఆయన ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా. అసలు ఎందుకు వచ్చా? నీకేం కావాలి? ముందా చెప్పు. చెప్తాను. ఎందుకు తొందర? మీ నాన్న మా ఆయన్ని చంపడానికి ప్రయత్నించాడు. ఏం మాట్లాడుతున్నావు అక్షయ? ఏంటి నువ్వు మాట్లాడేది? అవునత్తయ్య, మనిషి అన్న సంగతి మర్చిపోయి సొంత అన్నయ్య కొడుకని కూడా చూడకుండా మా ఆయన ప్రాణాల్ని గాల్లో కలిపేయాలని చూశాడు. అక్షయ, నట్టింట్లో నిలబడి నీకు తోచింది మాట్లాడితే ఇక్కడ అందరూ నమ్మేస్తారనుకున్నావా? ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిపై నిందలు వేసే ముందు దానికి సరైన ఆధారాలు కావాలి. గాలిలో మేడలు కట్టినట్టు గాలి మాటలు మాట్లాడితే ఇక్కడ వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆధారాలే కదా, ఇవిగో. అవేవి పిచ్చి కాగితాలు కావు ప్రణీత. రిసార్ట్ లో మీ నాన్న పేరు మీద కట్టిన రూమ్ బిల్స్ అండ్ పార్కింగ్ బిల్స్. అమ్మా అక్షయ, నువ్వు చెప్తోంది వింటుంటే నాకెందుకో భయంగా ఉందమ్మా. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అత్తయ్య, ఇన్నాళ్ళు మీ ఆయన బంధాల విలువ తెలియని మూర్ఖుడు అనుకున్నాను. కానీ పంతం నెగ్గించుకోవడం కోసం బంధాన్ని నిలువున తగలబెట్టి దుర్మార్గుడు అనుకోలేదు. అవునత్తయ్య, మేము సంతోషంగా ఉండడం మీ ఆయనకి నచ్చదు కదా. అందుకే మా ఆయన్ని చంపడానికి రిసార్ట్కి రౌడీల్ని పంపించాడు. అది 3 జంటల్ని వాళ్ళు కూడా హనీమూన్కి వచ్చినట్టుగా మమ్మల్ని నమ్మించి మాతో కలిసిపోయినట్టుగా ప్లాన్ చేసి మా ఆయన్ని చంపాలని చూశారు.